తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి లడ్డు కోసం పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాగే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపేశారు. మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డైరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పళని సుబ్రహ్మణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డైరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని, ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళని సుబ్రహ్మణ్య ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. ఇక మరోవైపు టీటీడీ నెయ్యి వివాదంపై తమిళనాడు చెందిన ఏఆర్ డైరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డైరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామని, టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపింది. నెయ్యిని పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని వెల్లడించింది. தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸாக அப்போ நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சியாக அமைச்சிருக்கோம். அதுக்கு அடுத்து இப்போ நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது. சரிங்களா, நம்ம அனுப்புறது கிடையாது. இப்போ திருப்பி கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி, எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் வந்துட்டு இருக்கு. அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை. பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுறத வச்சு அதே மாதிரி சொல்றீங்க. இன்னொன்று, எங்களோட தயாரிப்பில் குறை இருக்கு, இந்த மாதிரி பண்றாங்க அப்படின்னு நீங்க வெளிப்படுத்துறத பட்சத்தில் இருந்ததுன்னா, எங்களோட ப்ராடக்ட்ஸ் நெய் எல்லா இடத்துலையும் இருக்கு. எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்டை நீங்கள் எடுத்து டெஸ்ட் பண்ணலாம். ஸோ நாங்கள்